హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో 11 లాబ్స్ ఏఐ టూల్ కంటిన్యూషన్ వీడియో చెప్పబోతున్నా చూడండి. ముందు వీడియోలో మనం క్రియేట్ అండ్ ఆడియో బుక్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు తర్వాత భాగం చెప్తున్నా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదో ఒక యూఆర్ఎల్ ఇవ్వాలి. నేనైతే యూఆర్ఎల్ని ఇచ్చేసా. ఇప్పుడు వాయిసెస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా కదా 29+ వాయిసెస్ ఉంటాయని. మనం ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు క్రియేట్. 5 సెకండ్స్ ఆగిన తర్వాత మనకి క్రియేట్ అవుద్ది, చూడండి. ఫ్రెండ్స్, నేను జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ యూఆర్ఎల్ ఇచ్చాను అనమాట. నాకు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చింది, చూడండి. అండ్ రైట్ సైడ్ మనం వాయిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ వాయిస్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు. అప్లై బటన్ క్లిక్ చేస్తే వాయిస్ అనేది సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదామా? క్రియేట్ ఏ పోడ్కాస్ట్. ఈ పోడ్కాస్ట్ అనేది మనం ఇందులో ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ మనకి ఫ్రీగా అయితే అవ్వదు. మనం ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డబ్బింగ్. ఈ డబ్బింగ్లో నేను ముందు ఆల్రెడీ ఒక డబ్ చేశా కాబట్టి నాకు ఇక్కడ ఉంది. ఈ వీడియో మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు మనం న్యూగా క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ డబ్. ఇక్కడ ఒక నేమ్ ఇస్తా. నా నేమ్ అనేది నేను ఇచ్చేస్తా. ఇక్కడ డిటెక్ట్తో లాంగ్వేజెస్ మనకి నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ డిటెక్ట్ అయినా ఉంచుకోవచ్చు. నేనైతే డిటెక్ట్ని ఉంచుకున్నా ఫ్రెండ్స్. మీరు ఏది ఉంచుతారో మీ ఇష్టం. అండ్ ఇక్కడ లాంగ్వేజెస్లో నేనైతే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఆడియోని అప్లోడ్ చేసుకోవచ్చు, నార్మల్గా ఆర్ యూట్యూబ్, టిక్టాక్, యూఆర్ఎల్ ఆర్ మాన్యువల్. నేనైతే ఒకటి అప్లోడ్ చేస్తా. ఇక్కడ బూబు డోడోది అప్లోడ్ చేసా. ఇప్పుడు క్రియేట్ ఏ డబ్ మీద క్లిక్ చేసుకుందాం. మనకి 10 సెకండ్స్ తర్వాత కంప్లీట్ అవుతుంది, చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో ప్రాసెసింగ్ అవుతుంది కదా, చూడండి. మనకి కొంచెం టైం అన్నది పడుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది, చూద్దాం. Be my support in sorrow. Come. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో అన్నది నార్మల్గా తమిళ్లో ఉంటుంది. నేను లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చా కాబట్టి నాకు ఇంగ్లీష్లో డబ్ అయింది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ వీడియో మనం వ్యూ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ డూప్లికేట్ చేసుకోవచ్చు, ఆర్ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ కన్వర్సేషనల్ ఏఐ, ఇందులో కొన్ని టూల్స్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ డాష్బోర్డ్లో చూడండి, గుడ్ ఆఫ్టర్నూన్ వందన అని ఇచ్చి మనకి ఇక్కడ చార్ట్ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ కాల్స్, యావరేజ్ డ్యూరేషన్, టోటల్ కాస్ట్, ఇదంతా మనకి చూడండి గ్రాఫ్లా చూపిస్తుంది. ఇప్పుడు ఏజెంట్స్. ఇక్కడ మనకి ఒక ఏజెంట్ ఇద్దాం. చూడండి, నేను హౌ టు యూజ్ 11 లాబ్స్ దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఏజెంట్, వాయిస్ అనాలిసిస్, సెక్యూరిటీ, అడ్వాన్స్ ఇవన్నీ మనకి చెప్తుంది. ఇప్పుడు టెక్స్ట్ ఏఐ ఏజెంట్. మనం ఇప్పుడు దీంతో కాల్ చేయొచ్చు. మనకి ఏజెంట్ని మనం కాల్ చేయొచ్చు. చూద్దాం, మనం ఇప్పుడు మాట్లాడదాం. Hey there, I'm Alexis from 11 Labs Support. How can I help you today?
how to use Elven Labs. 11 Labs has a lot of different products and services. Could you be more specific about which ones you're interested in? For example, are you looking to use our text to speech, conversational AI, Text to speech to speech. text? Sure thing. Are you planning to use it through our website? Or are you thinking of integrating it using our API? Yes. To clarify, do you mean you're planning to use both the website and the API? Or are you still deciding which one to use? Nothing. Are you still there? Let me know if you have any further questions. సో ఫ్రెండ్స్, మనం ఏజెంట్తో కాల్ మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ కాల్ హిస్టరీలో మనం ఇప్పుడు కాల్ చేసాం కదా, మాట్లాడాం. ఇక్కడ కాల్ హిస్టరీ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నాలెడ్జ్ బేస్. ఇక్కడ యాడ్ యూఆర్ఎల్, యాడ్ ఫైల్స్ అండ్ క్రియేట్ టెక్స్ట్. ఇక్కడ యూఆర్ఎల్ ఇద్దాం. ఫైవ్ సెకండ్స్ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ యూఆర్ఎల్ ఇచ్చాను. నాకు డీటెయిల్గా మొత్తం చెప్పింది. ఈ రైట్ సైడ్ డాక్యుమెంట్ ఐడి, లాస్ట్ అప్డేట్ ఇవన్నీ మనకి ఇస్తుంది. ఇక్కడ నేమ్ కూడా ఇస్తుంది డాక్యుమెంట్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైల్ని అప్లోడ్ చేసుకుందాం. నేను జావా స్క్రిప్ట్ ఫైల్ని అప్లోడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఫైల్ అనేది నాకు డీటెయిల్గా చెప్పింది అబౌట్ ద ట్యూటోరియల్. జావా స్క్రిప్ట్ గురించి మొత్తం నాకు ఇక్కడ ఇచ్చింది, పార్ట్స్ అన్నీ. ఇక్కడ చూడండి, నేమ్ కూడా మనకి ఇచ్చేసింది జావా స్క్రిప్ట్